వడ్డీలు తీసుకునేవాళ్ళు. ఈరోజు క్రైస్తవులుగా వడ్డీలు చాలా మంది చెప్తారు, ధర్మ వడ్డీ తీసుకోవచ్చుగా. వడ్డీ పరిశుద్ధత, పవిత్రత నిత్య రాజ్యానికి అర్హత. పాపం, అబద్ధం, అపవిత్రత నిత్య నరకాగ్నికి అర్హత. స్నేహితుడా, నేస్తమా, ఒక్కసారి ఆలోచన. మహాకులో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. గడిచిన దినాల్లో ఒక వీడియోను నాకు షేర్ చేయడం జరిగింది. ఇది క్రైస్తవులు చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవుని పిల్లలుగా ఉండి దేవుని సంఘములో సేవలో పనులు ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని వారు మాట్లాడినప్పుడు కూడా చాలామందికి నేను సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో డాక్టర్ నోవా ఒక వాక్య పరిచర్యలో తన యొక్క షార్ట్ వీడియోను చేయడం జరిగింది. ఆ షార్ట్ వీడియో నాకు పంపించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, డబ్బులు వడ్డీకి ఇవ్వచ్చా, దేవుని పిల్లలు వడ్డీకి ఇస్తూ బ్రతకొచ్చా అనే విషయాన్ని. అంటే వడ్డీ వ్యాపారం వేరు, వడ్డీకి ఇచ్చి బ్రతకటం వేరు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ వీడియోలో వారు మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో నాకు షేర్ చేసి కొన్ని విషయాలు ప్రశ్నించడం జరిగింది. సో దాని కింద ఉన్నటువంటి కామెంట్స్ని కూడా చూడటం నేను జరిగింది. కాబట్టి దానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది కౌంటర్ వీడియో కాదు. డాక్టర్ నోవా గారి పక్షాన, అంతేకాకుండా ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తూ, దయచేసి గమనించండి, ఇది కేవలం క్లారిటీ కొరకు మాత్రమే. ఇవ్వాలా వద్దా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇవ్వమని చెప్పిందా బైబిల్, ఇవ్వకూడదని చెప్పిందా, ఇస్తే ఏం జరుగుద్ది, ఇవ్వకుంటే కూడా ఏం జరుగుద్ది అనే విషయాలు నేను క్లారిటీగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ముందుగా మీకు తీసుకొస్తున్నాను. కనుక ముందుగా అన్నయ్య మాట్లాడుతున్నారు, ఒకసారి వింటానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ అందరి కోసం వడ్డీ వ్యాపారాలు చేస్తే నీ బిడ్డల క్షేమము నిమిత్తం, నీ కుటుంబ క్షేమము నిమిత్తం మానే తీసుకెళ్ళి వడ్డీ డబ్బులు వెనక్కి ఇచ్చాయి. నువ్వు బ్రతుకున్నట్లు లేదా మంచి పోరాడని ఫ్లెక్సీ పెట్టరు నీకు. ఇక నువ్వు పోరాడవు. ఈ రెండు దేవుని కోపం. కబ్జాలు చేసేవాడు ఈరోజు సంపాదించాడు చాలా. ఏం సంపాదించాడు? పొలాల్లో దూరాడు, స్థలాలు దూరాడు, పోయాడు. ఈడు పోయాడు, అనవసరం. వడ్డీలు తీసుకునేవాళ్ళు. ఈరోజు క్రైస్తవులుగా వడ్డీలు చాలా మంది చెప్తారు, ధర్మ వడ్డీ తీసుకోవచ్చుగా. వడ్డీ ధర్మాలు ఉన్నాయా? చేతనైతే సహాయం చేయి, నోరు మూసుకుని కూర్చో, వడ్డీకి ఇవ్వద్దు. ఇది నేర్చుకోవాల్సిన పద్ధతులు. ఎందుకో తెలుసా? ఇక్కడ న్యాయం ఉంది, సింహాసనం ఉంది. ఎట్ట పడితే అట్ట బ్రతుకుతా, ఎలా పడితే అలా జీవిస్తా. రైట్, విన్నారు కదా? వడ్డీ వ్యాపారం, దాంతో తిరిగి దేవుని కోపానికి గురవుతారని చెప్పేసి డాక్టర్ నోవా గారు మాట్లాడారు. సో వారి మాటను కొద్దిసేపు మనము హోల్డ్ చేసి కొంచెం పక్కన పెట్టేసి, ఈ మాట గురించి మాట్లాడుతున్నాం కానీ కొద్దిసేపు పక్కన పెట్టేసి మనం ఏం మాట్లాడబోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఆయన అనేకమైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. క్రీస్తుని వెంబడించేవాడు బానిసగా ఉండకూడదని, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వాదకరంగా, అనేక జన్మలకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెబుతున్నాడు దేవుడు. అయితే కొంతమందికి వ్యాపారం, కొంతమందికి ఉద్యోగం, మరికొంతమందికి ఆస్తులు, అంటే భూముల ద్వారా కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు. అలా కొంతమంది ధనవంతులైనటువంటి వారు కొందరు ఉంటారు. కొంతమంది ధనమును పెట్టుబడిగా పెట్టినటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు. మణిపురం ఫైనాన్స్ కావచ్చు, ముత్తూడు ఫైనాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు నడిపిస్తున్నటువంటి వారు ఉన్నారు. అయితే బైబిల్లో ఏ విషయంలో ఇవ్వద్దని చెప్పింది, ఏ విషయంలో దేవుడు ఇవ్వచ్చు అని చెప్పాడు, అంతేకాకుండా యేసుక్రీస్తు వారు కూడా ఇవ్వచ్చు అని చెప్పారు అనే విషయాలను నేను క్లుప్తంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క దాసులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, తెలిసిన వారు తెలియని వారు, క్రైస్తవులు అందరూ కూడా ముందుగా వారికి గుర్తొచ్చే రెఫరెన్స్ ఏంటి బైబిల్లో అని అంటే, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనాన్ని చాలామంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఏంటో మనము చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. 15:5 ఏముందో ఒకసారి చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనుడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కూడా కదల్చబడడు అని ఉన్నది. ఈ వచనము, ఈ 15వ వచనము దేని గురించి మాట్లాడుతూ ఉంది అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేను చివరిలో ఈ విషయాల గురించి మాట్లాడతాను. ఆ తర్వాత మనం చూస్తే నిర్గమాకాండము 22-25లో కూడా, ఆ తర్వాత లేవీకాండము 25-36-37 వచనాలు మీరు చూస్తే కూడా, హెజ్కేలు గ్రంథం 18-17,
ఒకసారి నేను హెజ్కేల్ గ్రంథం 18:17 కూడా మీకు చదివి వినిపిస్తాను. 18వ అధ్యాయము 17వ వచనం కూడా నేను చదివి వినిపిస్తాను. తర్వాత చూద్దాం. బీదవాని మీద అన్యాయము చెయ్యి వేయక, లాభము కొరకు అప్పేయకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండినవాడై, నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసినటువంటి దోషమును బట్టి చావడు అని ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా రెఫరెన్స్లు చాలామంది దైవజనులు, సేవకులు అని చెబుతూ ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే పరలోకం నుంచి ఊడి భూమి మీద పడ్డట్టు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు. ఓకేనా, పరలోకం నుంచి ఊడిపడి ఈ భూమి మీద ఏదో మేమే నీతిమంతులమని, లేకుంటే మాకు మించిన వాళ్ళు ఎవరో లేరని చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే మూఢభక్తి, భక్తిలో ఎక్కువ భక్తి, తెలివితేటలో అధిక తెలివితేటలు అంటారు కదా, అలాంటి భక్తి పరులు కూడా కొంతమంది ఉండి ఇలాంటివన్నీ కూడా ఖండిస్తాను. కానీ వీళ్ళే డబ్బు కోసము ప్రయాసపడుతూ ఉంటారు. వీళ్ళే ఎక్కడో కుదవ పెట్టుకొని, బంగారం తాకట్టు పెట్టుకొని అక్కడ ఇక్కడ సంపాదించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో నేను ఈ రెఫరెన్స్లు చెప్పాను, మీకు రెఫరెన్స్ల ఆధారం కూడా మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా, రైట్. అయితే ఈ సమయంలో నేను క్రైస్తవ దేవుని పిల్లలకు, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారందరికీ కూడా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ, ఒకవేళ కొంతమంది ఇవ్వద్దన్నా, కొంతమంది ఇవ్వమని చెప్పినా, ఇది బైబిల్లో 2 రకాలుగా ప్రస్తావించబడింది. అయితే జీవము కలిగినటువంటి దేవుడు మనందరికీ కూడా ఒక ప్రస్తావన పెట్టాడు. ఏంటి ఆ ప్రస్తావన అంటే, మీరు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాన్ని కనుక ఒకవేళ మీరు మళ్ళీ పాత నిబంధన కొత్త నిబంధనలో ఎట్టుంది, పాత నిబంధనలు ఎట్టుందని కూడా అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఫోన్లు చేస్తారు, కామెంట్లు పెడతారు. కామెంట్ పెట్టే ప్రతి వ్యక్తి పైన వీడియో చేస్తాను. ఆ ఫోన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా వీడియో చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో. రైట్. ఇప్పుడు నేను చెప్పిన దాన్నే చేయమని మీ అందరికీ నేను చెప్పట్లా. ఓకే, కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు ఏంటో మీకు ఇప్పుడు వివరిస్తాను నేను కూడా. ముందుగా అసలు దేవుడు ఏం చెప్పాడు మనకి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము ఒకసారి మనం 12వ వచనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని బీదలుగా ఉండమన్నాడా, దీవెన లేనివారుగా ఉండమన్నాడా, లేక ఇతరుల దగ్గర అప్పు చేయమన్నాడా, అప్పు చేసి ముంచేయమన్నాడా? సో ఇవన్నీ చాలా ఉంటాయి, గమనిద్దాం. ఇప్పుడు యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు కానీ అప్పు చెయ్యవు అని ఉంది. అప్పు ఇచ్చెదవు కానీ అప్పు చెయ్యవు అంది. అప్పు ఇమ్మన్నాడా వద్దన్నాడా? ఎవరు ఇది? పాత నిబంధన కాలంలో యెహోవాయే ఇక్కడ ఆశీర్వాదం గురించి నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడలా ఈ దీవెనలన్నీ కూడా మీ మీదికి వచ్చి ప్రాప్తించునని చెప్పినటువంటి మొదటి వచనం నుండి ఈ 15 ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఇమ్మని చెప్తున్నాయి ఇక్కడ. అప్పు ఇచ్చేదువు కానీ అప్పు చేయవు. ఇప్పుడు మణిపురం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. అంతేకాకుండా మనకు ధనవంతుల్లో చాలా బిల్ గేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలా మూవ్ అయ్యారు, ఎలా సంపాదించగలిగారు అంటే కొంత పెట్టుబడుల ద్వారా, అంటే కొంత పెట్టుబడులు పెట్టడం ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే మనకు చెప్పాడు. నేను అది కూడా మీకు నేర్పిస్తాను. కొంత పెట్టుబడులు పెట్టడం ద్వారా కొంతమంది ఈ రోజులో చూడండి, సచిన్ టెండూల్కర్ కానివ్వండి, లక్ష్మీ మిట్టల్ కానివ్వండి, చాలామంది ధనవంతులు ఈ రోజున ఒక నిమిషానికి 1410 రూపాయలు, అలాగనే 1010 రూపాయలు, అలాగనే 1000 కంటే పైన 900 కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి నిమిషానికి వారు ఎంత సంపాదిస్తారట? 1000, 1400, 1500 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా సంపాదిస్తున్నారు? ఏమైనా గడ్డపార పారబట్టుకొని రోడ్ల మీద పనిచేస్తున్నారు వాళ్ళంతా? లేదా అంటే గంట చేసేది ఓటీ అంటారు కదా, ఎక్కువ టైం చేసి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారు ఏమన్నా అంటే కాదండి. కొన్ని విధానాలుగా వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును సేవ్ చేస్తూ కొన్ని విధానాలుగా సంపాదించే అవకాశాలు ప్రతి మనిషికి ఉంటాయి. దాంట్లో ఇదొకటి. ఏదొకటి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. మీరు అప్పిచ్చెదరు కానీ అప్పు చేయరు అని చెప్పాడు దేవుడు. ఇక్కడ దేవుని పిల్లలు అలా బ్రతకాలని చెప్పారు. కానీ కొంతమంది ఏమో నీ డబ్బు ఎవరికి ఇవ్వద్దు, అప్పు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఏ సందర్భంలో చెబుతున్నారో వాళ్ళకి తెలియాలి. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే, దీవెనకరంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకుంటేనే దీవెనకరంగా ఉంటారు. ఇప్పుడు క్రైస్తవుడు అడుక్కొని తినటం, క్రైస్తవుడు చేయి చావటం, క్రైస్తవుడు బేదవాడుగా బ్రతకటం, క్రైస్తవుడు అక్కడక్కడ ఏదో పని చేసుకుంటూ బ్రతకటం,
ఇది దేవుడికి కూడా ఇష్టం లేదు. మరి అర్థమవుతుందా? బేదరుడు పెంట కుప్పల నుంచి పైకి లేపేవాడిని నేనే, దరిద్రులను ఆదరించేవాడిని నేనే, మిమ్మల్ని గొప్ప జనముగా చేసి దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వాదం మూలకు వారసులకు పిలిచాను కానీ మామూలుగా పిలిచాను మిమ్మల్ని అని చెప్పేది ఎవరు? మళ్ళీ బైబిలే కదా. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఖచ్చితంగా క్రైస్తవ కుటుంబం, దేవుని అంగీకరించినటువంటి కుటుంబం, ఎలాంటి తప్పు లేదు. అయితే గమనించండి, దాన్ని వ్యాపారంగా మార్చుకోకూడదు. ఓకే, దాన్ని వ్యాపారంగా మార్చుకోకూడదు, ఇచ్చి దాన్ని వ్యాపారంగా మార్చుకోకూడదు. అది గొడవలకు దారి తీయద్దు, ఇతర సొమ్మును దోచుకోవద్దు. అందుకే కొన్ని విషయాలు చెబుతాను చూడండి. ఆ దుర్వ్యాపారం చేయకూడదు, అంటే చేసిన వ్యాపారంలో దుర్వ్యాపారం ఉండకూడదు. అంతేకాకుండా ఇంకో మాట అంటాడు, మోసం చేసి సంపాదించద్దు. అంతేకాకుండా ఇంకో మాట, అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెబుతానండి. ఒక తల్లిదండ్రులు అనుకుందాం, తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు, పిల్లలు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. డాడీ, సో యూజ్, దేనికన్నా వాడుకోండి, లేదా మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారనుకోండి. వాళ్ళ దగ్గర 1 lakh ఉంది, 1 లక్ష రూపాయలు ఉన్నాయి. సో వారికి పెన్షన్ రావచ్చు, చర్చికి వెళ్తున్నారు, సంఘ కాపురం ఉన్నాడు, వాళ్ళకాడ వీలున్నంత కానుక కూడా చర్చికి ఇస్తున్నారు, వండర్ఫుల్గా జరుగుతూ ఉంది పరిచర్య. ఇప్పుడు వాళ్ళ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా, అంటే ఒకవేళ వాళ్ళు అలా ఆలోచన చేస్తుంటే వేరే విషయం, ఆలోచన చేయకుంటే కూడా ఇంకొక విషయం. ఒకవేళ అందరూ ఆలోచన చేసి ఒక 10,000 చర్చికి ఇచ్చారనుకోండి, 90,000 ఉంటాయి. అంతేనా? 90,000 ఉంటాయి. 90,000ని వాళ్ళు ఏం చేయాలో ఆలోచన చేయక మరలా ఒక మంత్ 2 నెలలు అయింది, దాంట్లో సార్ 90,000 ఉన్నాయి కదా 9,000 ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఇది తగ్గిపోతుందా, ఆ లక్ష పెరుగుతుందా, తగ్గుతుందా, పెరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇవ్వగలిగితే నేను అనుకుంటా మేబీ 10 monthsలో ఫినిష్ అయిపోద్ది. ఓకేనా? ఒకవేళ సంఘానికి సహాయం చేయాలనుకుంటే ఎవ్రీ మంత్. బట్ కానీ అదే వాళ్ళు కనుక ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పినట్లు కనుక చేస్తే, నేను చెప్పినట్టు కాదండి, నా స్వతహాగా నేనేం చెప్పను, బోధించను కూడా, అది నాకు అవసరం కూడా లేదు. కానీ యేసుక్రీస్తు వారు కనుక చెప్పినట్లు చేయగలిగితే గమనించండి ఏం జరుగుద్దో నేను రెఫరెన్స్ల ఆధారంగా చెబుతాను. నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఆ 1 లక్ష రూపాయలని ఎవరికైనా ఇచ్చి, పక్కన వాళ్ళకో తెలిసిన వాళ్ళకో ఉంటారు, అందరూ ముంచేవాళ్ళు ఉంటారండి, అందరూ అన్యాయం చేసేవాళ్ళు ఉండరు, అవసరం తీసుకొని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అవి ఇచ్చినప్పుడు వాళ్ళకి కనీసం ఒక 3,000 తిరిగి నెలకి ఇస్తా అంటే, లేదా 2,000 2,500 ఓకే ఇస్తా అంటే, ఆ 1 లక్ష ఇచ్చారనుకోండి, 2,500 వస్తే అందులో ఒక చర్చికి 1,000 రూపాయలు 500 కానుక కూడా ఇవ్వచ్చు కదా. ఇది ఏడాదికి ఎంత అవుద్ది? 30,000 అవుద్ది. ఒకవేళ 3,000 ఇస్తే 36,000 అవుద్ది లక్షకి. ఇప్పుడు 1 లక్ష అలాగే ఉంటుంది, ఇటు సంఘానికి ఆదరించబడుతుంది, తిరిగి ఇక్కడ ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 30,000 వచ్చేయండి, ఒక 10,000 చర్చికి సపోర్ట్ చేసినా 20,000తో బ్రతకొచ్చు కదా, ఇంకాస్త 1 లక్ష అలాగే ఉంటుంది. ఇది ఆశీర్వాదం అంటారా? లేకపోతే 1 లక్షను పెట్టుకొని అక్కడ 10,000 ఇచ్చి సైలెంట్గా ఉండమంటారా? తిరిగి ప్రతి సంవత్సరం కూడా ఇది కొంత అభివృద్ధి చెందుతున్న కొలది ఈ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు కదా. ఇలా ఎందుకు ఆలోచన చేయకూడదు? ఇలా చేయమని యేసు ప్రభువు వారు చెప్పారు. అసలు ఇలా చేయమని యేసు ప్రభువు చెప్పారు, చేయించి ప్రాక్టికల్గా ఆయన విధానాన్ని తీసుకొచ్చారు బైబిల్లో. నేను ఇప్పుడు మీకు అక్కడికే వెళ్తున్నాను, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఏమండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 27వ వచనాన్ని, అట్లయితే నీవు నా సొమ్మును షావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. షావుకారులు అంటే ఎవరు? డబ్బులు తీసుకొని, ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయండి, ఆ కాలంలో అలాంటివి లేవు, కానీ కొంతమంది ఆ షావుకారుల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు కొంత మనీని కలిపిచ్చేవాడు, కొంత డబ్బును కలిపి ఇచ్చేవాడు. గమనించండి, అట్లయితే నీవు నా సొమ్మును షావుకారుల వద్ద ఉంచిన ఎడల ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందును అని చెప్పాడు. ఎవరు వీళ్ళంతా ఎవరు? ఒక 3 స్టెప్స్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఫాలో అప్ పెట్టాడు. ఏంటంటే ఈ 3 బ్యాచ్లు లేక దాసులుగా పెట్టినటువంటి బ్యాచ్లు అక్కడ ఏం చేశాడంటే, అందరూ కూడా, అంటే వారికి కొన్ని తలాంతులు ఇచ్చారు, అవన్నీ తెలుసు, మీ అందరికి తెలుసు. చివరిలో ఉన్నోడు భయపడి ఏం చేశాడట,
దాన్ని పాత పెట్టేశాడు. అర్థమైందా? అతనికి భయం అయిపోయింది. కాబట్టి భూమిలో దాచిపెట్టినటువంటి దానిని గురించి మాట్లాడుతున్నాడు. అదే తీసుకొచ్చి ఇచ్చాడు. ఏదైతే పాత పెట్టాడో అదే తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తీసుకురావటం వల్ల ఏం చెప్పిన విధానం ఏంటంటే, కనీసం నీకు చేత కాకపోతే, అర్థమైందా? ఇప్పుడు నేను బిజినెస్ చేయలేనండి. ఫర్ ఎగ్జాంపుల్గా మా సంఘంలో అందరూ బిజినెస్ చేయలేరు, పెద్దవాళ్ళు బిజినెస్ చేయలేరు. బిజినెస్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ చిన్న ఆలోచన చెబుతున్నారు యేసుక్రీస్తు వారు. నువ్వు నీకు ఇచ్చినటువంటిది నీకు చేత కాకపోతే, నీకు పని చేయడం చేత కాకపోతే, వ్యాపారం చేయడం చేత కాకపోతే, పైన ఉన్న వాళ్ళు చేశారు. 5కు 10 చేశారు, 2కు 4 చేశారు, చేసేవాళ్ళు ఉన్నారు. అలాగా అది ఇంకాస్త ఎక్కువ ప్రాఫిటే. కానీ ఇది తక్కువ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ మాట, నేను చెప్పలేదండి, బైబిల్లో రాయబడిన మాట ఇది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ కదా, ఉదాహరణకు చెప్పాడు కదా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణ తీసుకోండి, ఎవరొద్దన్నారు? ఉదాహరణకే వాడుకోండి, ఎవరొద్దన్నారు? కానీ ఇంట్లో ఉన్నటువంటి వాటిని ఏం చేస్తున్నారు తెలుసా? బీరువాల్లో పెట్టో, అక్కడ పెట్టో, ఇక్కడ పెట్టో, వేస్ట్ చేసుకోవద్దని చెబుతున్నాడు దేవుడు. వృద్ధి చేసుకోమని చెబుతున్నాడు దేవుడు. మీరు అనేక జన్మలకు అప్పిచ్చేవాళ్ళుగా ఉండమని చెబుతున్నాడు దేవుడు. మీకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? సరే, ఇక్కడ ఈ మాటను చూద్దాం ఒకసారి. ఏమని చెప్పాడంటే, ఆ తలాంతు అని వద్ద నుండి తీసివేసి ఏం చేశాడు తెలుసా? ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కష్టపడే వాళ్ళు ఉన్నారో వానికి ఇచ్చాడు. ఈ తలాంతు తీసేసి ఏం చేశాడట? దానికంటే ముందు నేను వచ్చి వడ్డీతో తీసుకునేవాడిని షావుకారు దగ్గర పెట్టుంటే, కానీ నువ్వు అట్లా కూడా చేయలే, కాబట్టి ఇది నీ దగ్గర ఉండి వేస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు క్రైస్తవులు కటిక బేదలు కావడానికి గల కారణం ఏంటంటే, క్రైస్తవ పిల్లలు, దేవుని పిల్లలు కటిక బేదవాళ్ళు కావడానికి గల కారణం ఏంటంటే బద్ధకంతో పనిచేస్తున్నారు. ఇగో ఇలాంటి సందేశాలు విని ఈ మధ్యకాలంలో ఒక సహోదరు నాకు ఫోన్ చేశారు. అన్న, పొలంతో కొంత అమౌంట్ వచ్చిందన్న, అందరికీ అప్పులు కట్టేసాం, కొంత మిగిలింది, నేను ఆల్రెడీ కొంత పని చేసుకుంటున్నాను, దీన్ని నేను ఎవరికన్నా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఒక బ్రదర్ నాకు కాల్ చేశారు. ఇస్తే ఒకవేళ ఎట్లా మరి, వ్యాపారం చేస్తే ఇంకా డబ్బులు వస్తుంది కదా. ఒక ప్లాట్ కొన్నామండి, ప్లాట్ ఇలా 10,000 కొన్నాం అనుకోండి గజం, ఏడాది ఏంటంటే 15,000 అవుద్ది. మరి అది కూడా తప్పే కదా. ఓకే, మనం పోయిన సంవత్సరం కూరగాయలు కిలో 10 రూపాయలు పెట్టుకున్నాం, ఈ సంవత్సరం 20 రూపాయలు పెట్టుకుంటున్నాం. డబుల్ అయిందా లేదా? 20 రూపాయలు. మరి 10 రూపాయలకే కొనాలి కదా, 20 రూపాయలకి ఎందుకు కొంటున్నారు? అంటే ఖర్చులు పెరిగాయి కదా. మరి ఆ ఖర్చుల మందం మనము దాన్ని పూడ్చుకోవటానికి, దేవునిపైన ఆధారపడటానికి, భూమిలో ఒక విత్తనం ఎత్తే ఒక మూలకు వస్తుంది, ఒకే విత్తనం కాసుద్దా? కాదు కదా. ఇది కూడా ఆశీర్వాదానికి గుర్తే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ వారిని గద్దించి దండించాడు. గద్దించి దండించడమే కాదు, ఆ తలాంతుని తీసి ఏం చేశాడట? పనిచేసేవాడికి ఇచ్చాడు. వీనికాడ ఇచ్చి తీసుకునే తెలివితేటలు లేవు, ఇంకొకటి కాడ దాచిపెట్టే తెలివితేటలు లేవు, ఇంకొక వ్యక్తికి ఇచ్చి రూపాయి తీసుకునే తెలివితేటలు కూడా లేవు. అలాంటి వాడిని ఏం చేశాడు దేవుడు? పక్కన పెట్టేశాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది, చాలా జాగ్రత్త. ఆ తర్వాత మనము ఇంకొక విషయాన్ని మనం చూసుకోవాలి. లూకాసు వార్త మరి 19వ అధ్యాయంలోనికి వెళ్ళాలి మనం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇంకొక మాట రాశాడు, చూద్దాం ఒకసారి. 23వ వచనంలో, నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునా నేను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్పినటువంటి విషయంలోనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇక్కడ దాచిపెట్టాడు. కాబట్టి ముందుగా చెప్పినట్టు అంటే వడ్డీయే వ్యాపారంగా బ్రతకటం కంటే, ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్లో వడ్డీయే వ్యాపారంగా బ్రతుకుతారు. వాళ్ళు బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారు, వాళ్ళొక బిజినెస్ అది. ఓకే, కనుక అంటే ఈ వడ్డీ వ్యాపారంలో మోసం, ఈ వడ్డీ వ్యాపారంలో దోషం, ఈ వడ్డీ వ్యాపారంలో ఏమంటారు దాన్ని, అబద్ధాలాడి సంపాదన, ఇట్లాంటివి లేకుండా ఫ్రాక్ట్గా అంటే మీ అవసరానికి మీ దగ్గర ఉన్నదానికి కొంత సేవ్ చేసుకునే విధానంలో వెళ్ళొచ్చు. తప్పేం లేదు, దానికి తప్పు ఏం లేదు. దీన్ని బట్టి పరలోకం రారు, దీన్ని బట్టి నిత్యనాశనానికి పోతారు, దీన్ని బట్టి ఇంకేదో జరుగుద్ది, దీన్ని బట్టి అది జరుగుద్ది ఇది జరుగుద్ది అంటే ఏది జరగదు. జరిగేది ఒకటే, అన్యాయం చేసి సంపాదించవద్దు, మోసం చేసి సంపాదించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, దుర్వ్యాపారం చేయొద్దు. అంటే ఈ లోకానుసారమైన వ్యాపారాలు చాలా ఉన్నాయి, కానీ మనం చేసే పనిలో కొంత నీతి కనిపించాలి, కొంత పర్ఫెక్ట్గా నీతి కనిపించాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము ముందు మాట్లాడుకున్నట్టుగా కొన్ని విషయాలు రెఫరెన్స్లు చూసాం కదా. ఆ రెఫరెన్స్ల ఆధారంగా కొన్ని విషయాలు మనము స్పష్టం చేసుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినటువంటి మాట, అది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. అది అంటే
అది ఎవరు అనేది మీకు తెలుసు. దీన్ని ఇక్కడ నేను ప్రజెంట్ చేయలేను, తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే వీడియో లెంత్ చాలా అయిపోతా ఉంది. ఇప్పటికే 20 మినిట్స్కి వచ్చేసింది. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, మీ దగ్గర ఉన్నటువంటి కొంత మీరు సేవ్ చేసుకోవటానికి, మిమ్మల్ని సేవ్ చేయడానికి, ఆపత్కాలంలో అది మిమ్మల్ని వాడుకోవటానికి, కష్టపెట్టకుండా మిమ్మల్ని బ్రతికించడానికి మీరు ఎవరి దగ్గర చేయి చాపటం కంటే అది మిమ్మల్ని ఆదరిస్తుంది. అది తప్పేమి కాదు, యేసుక్రీస్తు వారే చెప్పారు. ఓకేనా? రైట్. అయితే ఏమంటారు, డబ్బును గురించినటువంటి మాట, ఒక మాట ఉంటుంది, సమస్త కీడునకు మూలం ధనాశ. ధనాశ అంటే డబ్బే. అట్లా పోతే తప్పు. డబ్బు వచ్చాక కొంతమంది దేవుడు మర్చిపోతారు, అది తప్పు. ధనవంతులు అయ్యాక ప్రభువుని మర్చిపోతారు, అది తప్పు. ఇప్పుడు నేను బైబిల్ గ్రంథంలో కొంతమంది ధనవంతుల గురించి మాట్లాడతాను, చూద్దాం ఒకసారి. బైబిల్లో వాక్యం చెప్పేటప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, సేవకులు అయినటువంటి వారు అందరూ, మేము కూడా, ధనవంతుడైనటువంటి వ్యక్తి లాజరు ఉన్నారు, ఇద్దరున్నారు. ధనవంతుడు నరకాగ్నిలోకి వెళ్ళాడని చెబుతారు. అంటే డబ్బు ఉంటే నరకానికి బొమ్మని కాదు, డబ్బున్నా ప్రభుని తెలుసుకోవాలి. కొర్నేలు ఉన్నాడు, డబ్బు ఉంది, ధర్మకార్యాలు చేసేవాడు, ప్రభుని తెలుసుకున్నాడు. ఓకే. అంతేకాకుండా మనం చూస్తే అమృత యోసేపు ఉన్నాడు, ధనవంతుడు. ఆయన కొరకు సమాధిని తొలపించుకున్నటువంటి ఆ సమాధిలో యేసుక్రీస్తు యొక్క బాడీ పెట్టడం జరిగింది. లుదియా ఉంది, బట్టల వ్యాపారం అండి, రంగులు వేసి బట్టలు వేసుకునే వ్యాపారం ఉంది ఆమెకి. అలాగే బర్నబా ఉన్నాడు, ఆయనకి చాలా పొలాలు ఉన్నాయి, పౌలుకి చాలా సహకారిగా ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయి, అయినప్పటికీ కూడా ఆయన కొంత ఆస్తిపడు. ఆస్తులుంటే తప్పు కాదండి, ఆస్తులుంటే తప్పు కాదు. క్రైస్తవులకు చాలామంది ఏంటంటే ఇట్లాంటివి చెప్పేస్తే ఇలాంటివి విని చాలామంది సోమరులు అవుతున్నారు. ఇలాంటి వాక్య పరిచయాలు విని కొంతమంది సోమరులు అవుతున్నారు. అన్న చెప్పిన విషయం వేరేది, అన్న చెప్పిన టాపిక్ వేరేది. ఓకేనా? ఒకవేళ నిత్యరాజ్యాన్ని గురించి ఆ టాపిక్ ఉండొచ్చు, కానీ చాలామంది ఇలాంటివి విని డబ్బు ఇట్లా ఇవ్వద్దట కదా, ఇట్లా చేయొద్దట కదా. మరి సరే, ఫర్ ఎగ్జాంపుల్గా బిజినెస్ అనుకుందామండి, ఒక బిజినెస్ అనుకుందాం. ఓకే, రైట్. నేను చెబుతున్నాను, బిజినెస్ రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు సంపాదిస్తుంది, రూపాయికి 10 రూపాయలు సంపాదిస్తుంది. దెన్ అదే టైంలో కనుక ఒకవేళ వడ్డీకి ఇచ్చారనుకోండి, 100 రూపాయలు ఇస్తే 1 రూపాయి సంపాదిస్తుంది. 100 రూపాయలు ఇస్తే రూపాయి సంపాదించేది ఎక్కువ, రూపాయికి 10 రూపాయలు సంపాదించేది ఎక్కువ. అర్థమవుతుందా? దుర్వ్యాపారం అనేది చాలా ఉన్నాయి, వ్యాపారంలో కూడా నీతి ఉండాలి. ఓకే, అలాంటివి చేయకూడదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కనుక ఈ సమయంలో మరి మీరందరూ కూడా కొంత క్లారిటీ ఇవ్వగలిగాను, బట్ ఇంకా ఇవ్వటానికి చాలా సమయం ఎక్కువ అవుతుంది. కనుక మీరందరూ కూడా ఈ వాక్యాన్ని, ఈ మాటల్ని, ఇప్పుడు నోవాహు గారు చెప్పినటువంటి విషయానికి ఇది కాంట్రవర్సీ కాదండోయ్. అంతేకాకుండా ఆయన చెప్పిన మాటలకు ఇది కౌంటర్ కూడా కాదు. ఆయన అలా చెప్పుకుంటూ వచ్చాడు. కొంతమందికి అలా ఉండాలనిపించినారు, ఉండండి, తప్పేం లేదు. అది నేను ఎవరికి ఇవ్వను సార్, ఓకే, అది అవర్ చాయిస్. బట్ అలా ఉంచుకోవటం వల్ల నీకు బెనిఫిట్ ఉంటే ఓకే, సో వెరీ గుడ్. కానీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే, సంఘానికి ఎప్పుడైనా నువ్వు ఆదరణగా ఉండాలి అంటే, సంఘానికి చేయూతను నువ్వు ఇవ్వాలంటే, నీకు రాబడి లేకపోతే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వమని చెప్పింది. రాబడి లేకపోతే ఎలా ఇస్తారండి? నేను చెప్పాను కదా, ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో 1,00,000 అట్లే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్గా వారు ఆత్మీయులై ఉంటే తిరిగి అందులో నుండి ఇవ్వగలుగుతున్నారనుకోండి, ఇవ్వగలిగితే ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు? ఒక 1 year ఇవ్వగలుగుతారేమో బహుశా. కానీ అదే గనుక కొంచెం బయటకు ఇవ్వగలిగితే, వారు బ్రతికున్నంత కాలమే కాకుండా వారు బ్రతికి లేనంత కాలంలో కూడా ఇవ్వగలరు. అలా ఇవ్వగలరు, అలా చేయగలరు, అది చేసి చూపించగలరు. వాళ్ళు అలా చేయించగలిగిన బిడ్డలుగా మీరందరూ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. బైబిల్లో సామెత గ్రంథంలో ఉంటుంది, బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడట? దరిద్రుడు అవుతాడంట. మనకు ఫ్రీగా డబ్బు ఎక్కడి నుంచి రాదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీతిమంతుల ఇల్లు గొప్పదనని ఇదని ఉంది బైబిల్లో. అంటే నీతిమంతులుగా, ఫర్ ఎగ్జాంపుల్, నీతిగా బ్రతికి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికితేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. సో అది ఓకే. కానీ ఇలాంటివి చేస్తే పరలోకానికి పోరు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. కానీ నీతిమంతులుగా బ్రతకడం మంచిదే. యోబు నీతిమంతులుగా బ్రతికాడు, ఓకే, ఆయన శోధన వచ్చింది, తర్వాత సంపాదించుకున్నాడు. ఓకేనా? రైట్. దేని మీద మీకు కూడా అర్థమవుతుంది అనుకోండి. మీరు కూడా నీతిమంతులుగా బ్రతకండి, బట్ మీకు ఒక హోదా ఉండాలి. ఇప్పుడు చూడండి, ధనమును కోటీశ్వరుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, కనీసం వాళ్ళు కులం కూడా ఎవరు అడగరండి. కోటీశ్వరులుగా బ్రతికినటువంటి వ్యక్తులకి కొంతమంది కులం కూడా ఎవరు అడగరు. మీరు చూడండి, ఇప్పుడు ధనవంతులుగా మన టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా క్యాస్ట్ చెప్పడం చెబుతున్నారా?
అంటే ధనం ఇదం జగత్, డబ్బు కూడా ఈ ప్రపంచాన్ని ఆళ్తా ఉంది. డబ్బు కూడా ప్రాముఖ్యమైందే. ఈ లోకంలో బ్రతకటానికి అది అవసరమే. మనం చర్చి కట్టుకోవాలి, డబ్బు అవసరం. ఏమండి, ఒక వెహికల్ కొనుక్కోవాలా, డబ్బు అవసరం. ఇల్లు కట్టుకోవాలి, డబ్బు అవసరం. అర్థమవుతుందా? ఈ లోకానుసారమైన ప్రతి ఒక్కటి. అయితే కొంతమంది దీన్ని పరలోకం నుంచి ఊడిపడ్డట్టు అని చెప్పాను కదా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు షెకెము ఎందుకు కట్టాడు? పన్ను ఎందుకు కట్టాడండి? ఈ లోకానుసారంగా ఉన్నటువంటి పన్ను అండి. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు పన్ను కట్టారు. ఎందుకంటే మనం కట్టట్లే, ట్యాక్సీ కట్టట్లే, ప్రతిదీ కడుతున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? అది కష్టపడాలి. అర్థమవుతుందా? కష్టార్జితం జ్ఞానముతో తెలివితో సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకోండి, నీతి సూత్రాన్ని సంపాదించుకోండి. బైబిల్ తెలియజేస్తాం ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలు నేను చెబుతున్నాను. కనుక ఫ్రెండ్స్, ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా డాక్టర్ నోవా గారు కూడా శుభాలు తెలియజేస్తాను. సో అన్న విషయాన్ని మీరు గమనించి చక్కగా వాక్యం చెప్పారు, పర్లేదు. కానీ దీన్ని మాత్రం నేను కేవలం అర్థం చేసుకోవటానికి మాత్రమే వీడియో చేశాను. ఒకవేళ నాకు అర్థమైందని అనుకున్న వాళ్ళు ఉంటే ఓకే బ్రదర్, ఇది కరెక్ట్ కాదు, నేను మాత్రం ఇవ్వకుండానే బ్రతుకుతానంటే చాయిస్ అవర్. దేవుని కృప మీ అందరికీ సదాకాలం తోడై ఉండగాక. మే గాడ్ బ్లెస్ యూ.